హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని అందరూ కంటిన్యూగా చూస్తా 2750 మంది సబ్స్క్రైబర్స్ని చేశారండి. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం ఉండాలి. ఎప్పుడూ నేను కోరుకునేది, మీరు కోరుకునేది అదే కదా. అలా అయితే నేను ఒక మాట చెప్తున్నానండి. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అవుతుందండి. మా పాప ప్రెగ్నెంట్‌తో ఉండంగా స్టార్ట్ చేశానండి. మరి యూట్యూబ్ చేయటం అంటే అంత తేలిక అయిన పని కాదండి. ఏముందిలే 4 వీడియోలు పెట్టేస్తే 4 డబ్బులొచ్చేస్తాయి అనుకునేవాళ్ళు ఎక్కువైపోయారండి. మనం కష్టం మనం చేసుకుంటున్నా కూడా అవతోళ్ళు జోకులేయటంలో మంచి రెస్పెక్ట్‌లో ఉంటారండి. అలాంటి మట్టుకి వాళ్ళకి కావాలి కదా. ఏముంది, మొగుడు తెచ్చి పెడతాడు, కొడుకు తెచ్చి పెడతాడు, మరి వండుద్ది, అయినా యూట్యూబ్లో పెట్టుద్ది, బాగా వండుకు తింటుంది అంటే మరి యూట్యూబ్ అంటేనే వండి చూపించాలండి. కానీ నా వంటంతా ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుందండి. నేను చేసే వంటలు కూడా నేను రోజు వండుకునే డైలీ వంటలే చూపిస్తానండి. పెద్దగా బాండీలు పెట్టి వండాలంటే నా భర్త తెచ్చే జీతంలో నాకు సరిపడినంతే నేను చేసి అవే చూపిస్తానండి. చాలా పెద్ద యుద్ధమే చేస్తున్నాను యూట్యూబ్లో 4 సంవత్సరాల నుంచి. మరి ఇన్నాళ్ళకి సబ్స్క్రైబర్సు అలా పెరిగిన పాత వీడియోలు అయితే ఎప్పుడో పెరిగిపోయారండి. మరి అన్నీ తీసుకొస్తారు, అన్నీ చేస్తారు అంటే చెయ్యాలి, చూపించాలి కదండి. ఇప్పుడు యూట్యూబ్ అంటేనే మనం వంటలు చేసి చూపిస్తాము, మరి వేరే వేరే కార్యక్రమాలు పెడతాం. మీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. మరి మీ ఇంట్లో మీ పిల్లలు, మీ భర్తలు తేటలేదా, వండుకు తింటలేదా, మీరు యూట్యూబ్లో వంటలు పెడతలేదా ఫ్రెండ్స్? ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన కానించి కాలం అందరికీ కలిసి రాదండి. కలిసి వచ్చిన అన్నాళ్ళు కలిసి వస్తుంది. కలిసి రానప్పుడు భార్య ఒక భుజంగా భర్తకి, మరి ఒక రాజుకి మంత్రిలా ఉండాలండి. అంతేగాని భర్తను వదిలేసి వెళ్ళిపోవటమో, లేకపోతే భర్తకి సలహా ఇవ్వకుండా భర్త సంపాదించలేదనో బాధపడలేదండి నేను. ఎలాగంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చానండి. దేనికైనా సిద్ధమే మన ఇద్దరం అన్నాను. ఫైనాన్స్ విషయంలో మేమిద్దరం కరెక్ట్గా ఉంటామండి. ఎంత కొట్టుకున్నా కూడా ఈ రోజుకి కూడా ఫైనాన్స్ విషయంలో ఆయన ఏదన్నా కరెక్ట్గా చెప్తే ఆయన్ని నేను ఫాలో అవుతా, ఆయన నన్ను ఫాలో అవుతారు. ఇది ఇంతే అంటే ఇది ఇంతే, అంతవరకే ఖర్చు పెట్టుకుంటామండి. ఈ హైదరాబాద్ నగరంలో ప్రతి మనిషి, మిడిల్ క్లాస్ మనిషి బతకాలంటే ఎంత కష్టమో తెలుసా అండి. నలుగురిని పోషించాలంటే ఎంతమంది కష్టపడాలో తెలుసా. ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? నేను వచ్చిన కాడి నుంచి కష్టపడ్డానండి. ఇది కూడా చాలా కష్టమైన పని. నేను చదువుకోలేదు, అయినా యూట్యూబ్ చేయాలి, దీనిలోకి ఎంతో కొంత డబ్బులు రావాలి. రేపొద్దున మేమిద్దరము మా పిల్లల మీద ఆధారపడకూడదు. మాకు వెనకాల ఏమి ఆస్తులు పాస్తులు ఏమి లేవండి. ఎవరో ఎగతాళి చేశారు, ఏదో మాటలు అన్నారని నేను యూట్యూబ్ వదలదలుచుకోలేదు. మీ అందరూ ఉన్నారు, మీ సపోర్టే నాకు చాలు ఫ్రెండ్స్. ఇంకా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను సబ్స్క్రైబ్ చేయమన్నాను, మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని ఫ్రెండ్స్గా భావించుకుంటున్నాను. భావించటం కాదు, నిజంగా. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడనండి. యూట్యూబే నాకు ప్రపంచం. ఎందుకంటే ఎవరితోన్నా మాట్లాడితే ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పేవాళ్ళే మంచోళ్ళండి. ఎట్లా ఉందంటే సమాజము గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా ఉందన్నమాట. అలా నమ్మటం నాకు చేత కాదు, నమ్మించటం అంతకన్నా చేత కాదు. అలాంటప్పుడు నాకంటూ ఒక వ్యాపకం పెట్టుకుని యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించి మరి మా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇలా రోజు డ్రింక్ తాగుతానండి, ఇలా వ్యాయామం చేస్తాను. మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.